బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వెనిజులాకు కూడా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ఒక స్క్రీన్ షాట్ ను తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు ట్రంప్. అందులో ట్రంప్ ఫోటోతో పాటు కింద వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ప్రకటన ఉంది. ఇక క్షణాల్లోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నారనే నెపంతో వెనిజులాపై మెరుపు దాడులు చేసిన అమెరికా బలగాలు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు మదురో భార్య సిలియా ఫ్లోర్స్ ను బంధించి అమెరికా తీసుకెళ్లాయి. ఇక తర్వాత వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలను చేపట్టారు. డెల్సీ 90 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉంటారని చెప్పారు. ఇప్పుడు వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ట్రంప్ స్వయంగా ప్రకటించుకోవడం గందరగోళానికి దారితీస్తోంది. ఇక డ్రగ్స్ ను బూచిగా చూపించిన అమెరికా అసలు ఉద్దేశం వెనిజులాలో ఉన్న చమురు నిక్షేపాలే అన్నది బహిరంగ రహస్యం. తాజా ప్రకటనతో వెనిజులాను అమెరికాలో కలిపేస్తారా? అమెరికాకు 52వ రాష్ట్రంగా వెనిజులాను చేయడానికి ట్రంప్ ఎత్తుగడ వేశారా? తాత్కాలిక అధ్యక్షుడిని తానే అని ట్రంప్ ప్రకటించడం వెనుక ఎత్తుగడ ఇదేనా అనే సందేహాలు ఉన్నాయి. ఇక వెనిజులాపై అమెరికా దాడి చేసి మద్రోను నిర్బంధించిన సమయంలోనే విమర్శలు ఎదుర్కొన్నారు ట్రంప్. కానీ వాటిని లెక్క చేయలేదు. ట్రంప్ సామ్రాజ్యవాద ఆశలకు ఇది ప్రతిరూపంగా ఆరోపణలు వచ్చాయి. ఇంతలో గ్రీన్లాండ్ పై కన్నేశారు. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆ ప్రకటన వేడి రాజేస్తున్న తరుణంలోనే ఇప్పుడు వెనిజులాకు తనకు తాను తాత్కాలిక అధ్యక్షుడిని చెప్పుకోవడం కొత్త వివాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఇక ప్రపంచంలో అనేక యుద్ధాలను ఆపారని పదే పదే ప్రకటించుకుంటున్న ట్రంప్ తన సైనిక బలంతో చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకునేందుకు సిద్ధపడుతున్నారు. నోబెల్ శాంతి బహుమతి ఆశించి అది దక్కకపోవడంతో అశాంతితో రగిలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పైగా వెనిజులాకు చెందిన మచోడోకు నోబెల్ శాంతి పురస్కారం లభించడంతో జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక విస్తరణ వాదానికి తెరతీసినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక అమెరికా చర్యలపై చైనా, రష్యా గుర్రుగా ఉన్నాయి. ఈ రెండు అగ్రదేశాలకు తమ పొరుగున ఉన్న చిన్న దేశాలతో గొడవలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్ తో రష్యా 4 ఏళ్లుగా యుద్ధం సాగిస్తోంది. తైవాన్ పై చైనా ఏనాటి నుంచి కన్నేసింది. చైనా, రష్యాలు అమెరికా తరహాలో సైనిక చర్యకు దిగి చిన్న దేశాలను కలిపేసుకుంటే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోకస్ ఇరాన్ పై పడింది. ఇరాన్ లో జరుగుతున్న అల్లర్లను సాకుగా చూపించి ఇరాన్ పై దాడి చేసేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య ఇరాన్ పై అమెరికా దాడి చేసింది. ఇప్పుడు జరిగే దాడిని ఇతర అగ్రరాజ్యాలు ఎలా చూస్తాయన్నది ప్రశ్నే. ట్రంప్ చర్యలతో కుతకుతలాడుతున్న చైనా, రష్యా, ఉత్తర కొరియా తదితర దేశాలు ఒక్కటే యుద్ధం ప్రకటిస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.